పడుతుండగా బీజేపీ నుంచి చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు రఘునందన్ రావు, అంజిరెడ్డి కూడా మెదక్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, రాజనర్సు, బీరయ్య యాదవ్ మెదక్ పార్లమెంట్ సీటు కోసం ఆశ పెట్టుకున్నారు. అయితే ఇంకా మెదక్ పార్లమెంట్ అభ్యర్థులను ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. జహీరాబాద్ పార్లమెంటు నుంచి సురేష్ షెట్కార్ని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ నుంచి ఎంపీ బీబీ పాటిల్ను జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగా బీఆర్ఎస్ ఇంకా ఎవరిని ప్రకటించలేదు. గాలి అనిల్ కుమార్, సుభాష్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డిలు ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే గాలి అనిల్ కుమార్కు బీఆర్ఎస్ ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ప్రస్తుతం చాలా మంది ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయితే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జైరాబాద్ లోక్సభ స్థానంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 7 నియోజకవర్గాల్లో జైరాబాద్ ఒకటి, నారాయణఖేడ్, అందోలు, అదేవిధంగా కామారెడ్డి, జూకల్లు, బాన్స్వాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అయితే జైరాబాద్ లోక్సభ స్థానానికి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి సురేష్ షెట్కార్ పేరునైతే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ అయితే బీబీ పాటిల్ కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన మరుక్షణమే ఈ యొక్క బీబీ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ కి అయితే బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడైనటువంటి పోచారం భాస్కర్ రెడ్డి ప్రస్తుత కామారెడ్డి డీసీసీబీ చైర్మన్ గా అయితే ఈయన కొనసాగుతున్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే బరిలో ఉండేందుకైతే ఈయన సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కామారెడ్డికి చెందినటువంటి విద్యావేత్త అయినటువంటి సుభాష్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే పటాన్చేర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్ కూడా బరిలో ఉన్నారు. వీరు ముగ్గురులో చూసుకున్నట్టయితే కేసీఆర్ మొత్తం పైన గాలి అనిల్ కుమార్ అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మెదక్ చూసుకున్నట్టయితే మెదక్ పార్లమెంటు స్థానం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థులను ఇప్పటి వరకైతే ఖరారు చేయలేనటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్టయితే బీసీలను దృష్టిలో ఉంచుకొని నీలం మధు ముద్రాజ్ పోయిన గతంలో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి నీలం మధుకైతే ఎంపీ సీటు ఇచ్చేటువంటి అవకాశం ఉందనైతే జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా మైనంపల్లి మల్కాజ్గిరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే చేవెళ్ళే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా జోరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మాజీ దుబ్బాకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు కూడా జోరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రఘునందన్ రావు కూడా అన్ని విధాల పార్టీ గురించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే మంచి పేరున్న నాయకుడు. అయినప్పటికీ చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు మాత్రమే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వీరిద్దరు అసలు అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇంకా ఇప్పటివరకైతే తెలియదు. అయితే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రము
అటు జైరాబాద్ గానీ ఇటు మెదక్ లో ఇప్పటి వరకు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం ఒకటి అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో అయితే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒంటూరు ప్రతాప్ రెడ్డి మాజీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే గట్టి పోటీ కేసీఆర్ కి అయితే గట్టి పోటీ ఇచ్చినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా పనిచేస్తున్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ మొత్తంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో నిలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా అయితే మొత్తంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు అయితే మొత్తంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9 నుంచి 10 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ముందుకు అయితే ఈ కేసీఆర్ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్ర రైట్ రాము, థ్యాంక్ యూ.